అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం కేంద్రంలో గురువారం వైసీపీ శ్రేణులు జగన్ ముద్దు నాన్ లోకల్ మాధవి వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా గొడ్డేటి మాధవి నాన్ లోకల్ని నియమించడంపై మండల వైసీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నుంచి ఎంతో మంది ఆశావాహులు ఉన్నప్పటికీ నాన్ లోకల్ అయినటువంటి గొడ్డేటి మాధవిని సమన్వయకర్తగా నియమించడం తగదని అన్నారు. అరకు ఎంపీ అయి ఉండి ఏ మారుమూల ప్రాంతాలకు పర్యటించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, గృహ సారథులు పాల్గొన్నారు. శ్రీ గొడ్డేటి మాధవి గారిని మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నియమించడము ఎంతవరకు అది సమంజసమనే బాధ ఈరోజు 6 మండల నాయకులు కానీ, పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు కానీ, సర్పంచులు కానీ, మరి పార్టీ అభిమానులు కానీ తీవ్ర నిరాశలతో, ఆవేదనతో మరి మీ ముందుకు ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సామాజిక సమీకరణలు అన్నారు, మరి కుల సమీకరణలు అన్నారు, సర్వేలు అన్నారు. మరి ఇన్ని సర్వేల్లో ఈ 6 మండలాల్లో కాకుండా ఎక్కడో పాడేరు మారుమూల కొయ్యూరులో ఉన్నటువంటి మాధవి గారిని తీసుకొచ్చి అరకు సమన్వయకర్తగా నియమించడం అయితే ఇది చాలా బాధాకరము, అవమానకరము. ఏమి ఈరోజు 2014లో అత్యధిక మెజారిటీతో శ్రీ సర్వేశ్వరరావు గారిని గెలిపించడం జరిగింది. అలాగే 2019లో పాల్గొన గారిని గెలిపించడం జరిగింది. మరి ఆ రోజు కనిపించినటువంటి నాయకులు మరి ఈ 2024న ఎందుకు కనిపించలేదనేది మరి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారిని మేము గట్టిగా అడగదలుచుకున్నాం. మొన్ననే కలిసి మా వినతి పత్రం ఇచ్చి, అయ్యా మాకు మరి సమన్వయకర్తగా నియమించాలంటే ఈ 6 మండలాల్లో ఏ కమ్యూనిటీకైనా ఎవరికైనా ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తాం, గెలిపిస్తామనే ఒక మెమరాండం సమర్పించాం. 2024లో ప్రకటిస్తున్నటువంటి ఎన్నికల్లో మరి నాన్ లోకలుకి సంబంధించినటువంటి శ్రీ గొడ్డేటి మాధవి గారు ఎంపీ గారికి ఈరోజు అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి ఇవ్వడం అనేది చాలా బాధాకరం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి వీటిని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వారు, అలాగే అధినేత ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఆలోచనని మార్చి మరొకసారి ఆలోచించి మా లోకల్ 6 మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేకి ఆశాబాహులు ఉన్నారో వాళ్ళని కేటాయించాలని చెప్పేసి మరి మీకు ఈరోజు పార్టీ సభ్యులందరూ కూడాను మీకు కోరడం అవుతుంది. అలాగే ఈరోజు 2014లో మరి 2014లోని కిరాడి సర్వేశ్వరరావు గారు, స్వర్గీయ సర్వేశ్వరరావు గారిని కూడా దాదాపుగా 36,000 ఓట్లతో మరి మెజార్టీతో గెలిపించడం జరిగింది. అలాగే 2019లో శ్రీ పాల్గొన గారిని దాదాపుగా 16,000 ఓట్లు మెజార్టీతో గెలిపించడము ఈ అరకు కాన్స్టిట్యుయెన్సీలో జరిగింది.